హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిహెచ్ఎంకేఆర్ ఆల్రౌండర్. ఈ వీడియోలో కనపడుతున్న చెట్టు శ్వేత జిల్లేడు, అర్క జిల్లేడు, తెల్ల జిల్లేడు. ఈ చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్టు పూలు తెల్లగా ఉంటాయి, ఆకులు తెల్లగా ఉంటాయి. ఇంట్లో పెంచుకోకూడదని కొంతమంది అపోహ పడుతున్నారు, అది తప్పు. ఇంట్లో పెంచుకోవచ్చు, కానీ దుమ్ము ధూళి మనం తాగడం అలాంటివి చేయకూడదు. నేనే నాటినాను, చిన్న మొక్కప్పుడు నాటా, 4 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక చెట్టు అక్కడ ఉంది, అది మామూలు జిల్లేడు. ఈ ఫోటోలో కనపడుతున్నది నేనే. చాలా మంచి వీడియోలు పెడతాము. ఖచ్చితంగా జనానికి ఉపయోగపడే వీడియోలే పెడతాను. ఇదే ఫస్ట్ వీడియో చేస్తున్నా. మా పిల్లలు పెట్టారు ఇంతకుముందు వీడియోలు. ఈ శ్వేత గణపతి 12 సంవత్సరాలు ఈ జిల్లేడు చెట్టు ఇంట్లో పెరిగినట్లయితే గణపతి వేర్లలో గణపతి తయారవుతుంది. ఆ వేర్లు తీసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజించిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలా మంచి చెట్టు. ఇప్పుడు చూపించే చెట్టు మామూలు జిల్లేడు. వంకాయ రంగు పూతలు. ఈ జిల్లేడికి శ్వేత జిల్లేడికి తేడా ఇది మామూలు జిల్లేడు చెట్టు అంటారు. ఇది కూడా మా ఇంటి పక్కనే ఉంది. ఇది మా ఇల్లు. మా ఇంట్లో ఉండే జిల్లేడు చెట్టు మేము నాటింది. ఈ జిల్లేడు చెట్టు నాటిన తర్వాత మా లైఫ్లో చాలా మంచి జరిగింది అనుకుంటున్నాను. మేము వారం పూజ చేస్తాం. ఈ పూలు చాలా తెల్లగా ఉంటాయి. ఈ ఆకుల పైన పూజ చేసి ఆకులు తెంపుకోవాలి. ఆకుల పైన మనం ఏదైనా ఒక కోరిక రాసి దేవుణ్ణి ప్రార్థిస్తే కోరిక నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను చాలా పేదరికం నుండి ఇప్పుడు కొంచెం ఈ స్థాయిలో ఉన్నాం. ఈ చెట్టు మహిమ అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్లో ఈ చెట్టు ఇంట్లో పెంచకూడదు అంటున్నారు. తప్పది, అది అపోహ మాత్రమే. ఖచ్చితంగా ఇంట్లో పెంచుకోవచ్చు. లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకోకపోతే బయట పెట్టరు కదా. ఈ తెల్ల జిల్లేడు చెట్టు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం. ఎవరైనా పూజించుకోవచ్చు, అది మీ నమ్మకం. మేమైతే పూజ చేస్తాం. పిల్లలకి ఏదైనా జలుబు చేసినా ఈ జిల్లేడాకులు నూనెలో ఉడకబెట్టి రసం ముక్కుల్లో వేసేవాళ్ళు చిన్నప్పుడు. ఆ తుమ్ములు వచ్చిన తర్వాత జలుబు అనేది పోతుంది, భారం అనేది తగ్గిపోయేది. మా చిన్నప్పుడు చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. మా ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరి చాలా మంచి వీడియోలు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోలు పెడతాం ఖచ్చితంగా. మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఎలాంటి అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము కష్టపడి పైకి వచ్చినాం. ఆయుర్వేదంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది చెట్టు. ముందు ముందు వీడియోలో ఆయుర్వేదం గురించి చేస్తాను. నేను వాడుతున్నాను, నేను వాడిందే మీకు చెప్తాను వీడియోలలో. ముందు ముందు వస్తాయి ఆ వీడియోలు, ఖచ్చితంగా చేస్తాను నీట్గా. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ చెట్టుని పూజించండి. ఈ వేరు అమావాస్య రోజు వేరు తీసి శుభ్రంగా నీటిలో కడిగి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని మన బీరువాలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి కొలువు తీరుతుందని నమ్మకం. ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. మనం చేసి ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ఇంట్లో ఉండకూడదు అనేది మాత్రం అపనమ్మకం, అది ఎవరు నమ్మొద్దు. కానీ ఇంట్లో ఉండడం వల్ల మనం తాగడం కానీ ఏదైనా చెప్పులు ఉప్పులు వేయడం కానీ అలాంటివి చేయకూడదు. పాసులు అయిపోయకూడదు. గుడిసెల నుండి ఇల్లు కట్టుకొని ఈ స్థాయికి వచ్చినామంటే మా నమ్మకం వల్లనే ఈ చెట్లు నేను పూజిస్తాను. నేను దైవాన్ని నమ్ముతాను, మనుషులను నమ్మను. ఏ దేవుడైనా వారి వారి నమ్మకం. నేను అన్ని దేవుళ్ళను పూజిస్తాను. పురాణాలలో కూడా ఈ శ్వేత జిల్లేడు గురించి చెప్పబడింది. కావాలంటే చెక్ చేసుకోండి. మీ ఏరియాలో కూడా ఇలాంటి తెల్ల జిల్లేడు చెట్టు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీరు కూడా పెంచండి, పూజ చేయండి. చాలా పుణ్యం కలుగుతుంది. ఆ ఫలం తర్వాత గమనించండి. మీరు పూజ చేసిన తర్వాత మీకు ఏం మేలు జరిగింది, ఏం చెడు జరిగిందో గమనించండి. కామెంట్ పెట్టండి. మేమైతే ఖచ్చితంగా ఈ చెట్టును పూజిస్తాను. అందుకే నేనే నాటుకున్నా. చిన్న మొక్క అప్పుడు నాటుకున్నా. 2 ఆకులే ఉన్నది అది. ఇప్పుడు చూడు ఎంత పెద్దగా అయిపోయిందో. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.